మనందరం కూడా వాక్యాలను మనం ఆలోచిద్దాం. మరి ముందు మాటలుగా మన మధ్యనున్న మరి విజయాన్ని వచ్చి ముందు మాటలను అందిస్తారు. అందరం కూడా శ్రద్ధగా మాటలను ఆలకించాలని ప్రభు. చెరకు వెళ్ళిన సందర్భాన్ని చెప్పాను. అది దాంట్లో పార్ట్ 2 ఇది అనుకోండి. మీరు ఆల్రెడీ ఇజ్రాయేల్ జనాంగం అష్షూరు చెరకే వెళ్ళిపోయారు. వాళ్ళు ఎందుకు వెళ్ళారో కారణాలన్నీ మీకు చెప్పాను. నేను చెరకు ఎందుకు వెళ్ళారో కారణాలన్నీ వివరాలన్నీ బైబిల్లో చూపించి చెప్పాను. ఒక భయంకరమైన కార్యాన్ని చేయడం వల్ల దేవుడిని వద్దనుకొని ఒక పోత పోసిన విగ్రహాలని పెట్టుకొని దూడల్ని వాటిని ఆరాధించడం వల్ల ఆ 20 లక్షలు 15 లక్షల మంది సుమారుగా వాటినే మమ్మల్ని ఐగుప్తు నుండి తీసుకొచ్చాడు యెహోవా ఈయనే అని వాటికి మొక్కడం వల్ల చాలా భయంకరంగా దేవుడు శిక్ష విధించాడు. అలాగా అష్షూరులు వచ్చి వాళ్ళని తీసుకొని వెళ్ళిపోయారు. మరి తీసుకొని వెళ్ళినప్పుడు మరి ఇజ్రాయేల్ ఆల్రెడీ యెరూషలేము ప్రాంతాలలో ఇంకా రాలేదని నేను చెప్పాను. వస్తాకి చూశారు కానీ ఆ టయానికి రావడానికి వాళ్ళకి దేవుడు అనుమతి ఇవ్వలేదు. ఆ దేవాలయం పడగొట్టాలన్నా, ప్రాకారం ఎక్కి రావాలన్నా, ఆ దేవాలయం చుట్టూ పెద్ద ప్రాకారం ఉంటుంది. దేవాలయం చుట్టూ కదా, పట్టణం చుట్టూ ఉంటుంది. అవన్నీ దాటుకొని రావాలంటే చాలా సాహసం చేయాలి. అవన్నీ చేయాలని దేవుడు ముందుగానే వాళ్ళని పంపించలేదు. కాకపోతే మరి ఆ పట్టణంలో ఎవరున్నారు ఇప్పుడు చెప్పండి? ఇప్పుడు ఎవరున్నారు లోపల? ఇజ్రాయేల్ ఆల్రెడీ చెరగెళ్ళిపోయారు. చెరగెళ్ళిపోయినప్పుడు ఎవరు ఉంటారు మరి అక్కడ? యూదులు ఉన్నారు అక్కడ. యూదులు ఆల్రెడీ దేవాలయంలో ఆరాధన చేస్తున్నారు. దేవుడికి చక్కగా మొర్ర పెట్టుకుంటూ ఇవన్నీ ప్రతి సమాజ మందిరాల్లో పాల్గొంటూ వాళ్ళు విశ్రాంతి దినాన్ని చక్కగా ఆచరిస్తూ ఉన్నారు. తర్వాత వీళ్ళు ఆల్రెడీ ఇజ్రాయేలు వెళ్ళిపోయారు చెరకే అని మనం మాట్లాడాం. మరి యూదుల పరిస్థితి, మరి యూదులు కూడా వెళ్తారా అంటే వెళ్తారు. వీళ్ళు కూడా వీళ్ళ ఇష్టం వచ్చినట్టుగా వీళ్ళు కూడా బ్రతుకుతూ ఉన్నారు. అంటే దేవుని మీద ఉన్నారు చూపు, అంటే ఇదేనేమో అని భక్తితో ఉండిపోయారు. దేవుడు ఎలాగే చేస్తే మమ్మల్ని శిక్షిస్తాడన్న భ్రమలో లేకపోయారు వాళ్ళు కూడా. ఇది ఇజ్రాయేల్ని తీసుకెళ్ళిపోయారు, మరి మేమైతే చక్కగా హ్యాపీగా ఉన్నాం, మమ్మల్ని దేవుడు శిక్షించలేదు, మమ్మల్ని శిక్షించక చక్కగా హ్యాపీగా ఉంచాడంటే మేము భక్తిగా ఉన్నామని అనుకుంటున్నారు వాళ్ళు. అంతే కదా. ఇజ్రాయేల్ అంటే 10 గోత్రాలు వెళ్ళిపోయారు. మరి ఇంకా మిగిలిన గోత్రాలు 2 గోత్రాలు ఉన్నాయి. ఆ 2 గోత్రాలే దేవాలయం చుట్టూ ఉన్నారు. వాళ్ళని ఎందుకు తీసుకెళ్ళలేదంటే దేవుడు వాళ్ళకు కొద్దిగా సమయాన్ని ఇచ్చాడు. ఆ చెరకు ఇంకా అప్పచెప్పల. మరి వీళ్ళేం ఫీల్ అవుతున్నారు ఇప్పుడు? దేవుడు అబ్బా మమ్మల్ని ఎంతగానో చూసుకుంటున్నాడు, చక్కగా చూసుకుంటున్నాడు అని వీళ్ళు ఫీలింగ్ అనేది మారిపోయింది. ఇంకా వాళ్ళని తీసుకెళ్ళాడు, వాళ్ళు పాపులు కాబట్టి, మమ్మల్ని మేము పరిశుద్ధులం కాబట్టి మమ్మల్ని తీసుకెళ్ళాలి అన్న కోణాలలో ఎక్కువగా ఆలోచిస్తున్నారు వీళ్ళు. ఎక్కువగా ఆలోచిస్తున్నారు. అలాగే వీళ్ళ బోధించే వాళ్ళు కూడా, బోధకులు కూడా చాలా రాంగ్ వేలో పద్ధతిలో ఉన్నారు. ఎలా అలా కొనసాగుతున్న కాలంలోనే వీళ్ళకు కూడా పిలుపు వచ్చింది. ఏం పిలుపు అనుకుంటున్నారు? వీళ్ళకు కూడా చెరలోకి వెళ్ళడానికి దేవుడు అనుమతి ఇచ్చాడు. నెబుకద్నెజర్ చక్రవర్తి ఆయన వచ్చి మొత్తాన్ని ధ్వంసం చేస్తాడని ముందే చెప్పాడు దేవుడు. వీళ్ళందరికీ ధ్వంసం చేసి మీ పట్టణాలన్నీ కాల్చివేస్తాడు, దేవాలయంలో ఉన్న మంచి బంగారం కానీ దేవుడికి ఉపయోగించే సామాగ్రిని మొత్తాన్ని తీసుకెళ్ళిపోతాడు బబులోను దేశానికి అని దేవుడు ముందే చెప్పాడు. అవన్నీ కాల్ చేస్తాడు అని చెప్పినా కానీ వీళ్ళు ఆ దేవుని మాట లక్ష్య పెట్టలేనటువంటి జనాంగం. లక్ష్య పెడతలేదు. ఇర్మియా గారి ద్వారా పలికించినా కానీ మాట దాన్ని మేము ఇంకా పరిశుద్ధంగానే ఉన్నాం, మమ్మల్ని ఎందుకు తీసుకెళ్తాడు అన్న కోణంలో ఆలోచిస్తున్నారు వీళ్ళు.
ఇంకా మేము దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, మందిరానికి వెళ్తున్నాం, దేవాలయానికి వెళ్తున్నాం, బలులు అర్పిస్తున్నాం, ఇవన్నీ చేస్తున్నాం. మమ్మల్ని ఎందుకు పంపిస్తాడు దేవుడు? వాళ్ళనంటే పంపించారు. ఆల్రెడీ వాళ్ళు యెరూషలేము దేవాలయానికి రాకుండా వాళ్ళు అక్కడ బలులు వేస్తున్నారు కాబట్టి అన్న కోణంలో ఆలోచించవచ్చు వీళ్ళు కూడా. కానీ దేవుడు వీళ్ళని ఒక్కసారే పంపించలేదు చెరకే. 3 సార్లుగా యూదుల్ని 3 దఫాలుగా వచ్చి దాడి చేశాడు. ఆ 3 సార్లు కూడా మొత్తాన్ని తీసుకెళ్ళా. ఆ ఫస్ట్ ఒక సంతతిని తీసుకెళ్ళారు, మళ్ళీ రెండోసారి వచ్చి కొంతమందిని తీసుకెళ్ళాడు, మూడోసారి వచ్చి మిగిలిన వాళ్ళందరినీ వెళ్ళిపోయాడు. ఈ 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 8 సంవత్సరాలు అలా గ్యాప్లో జరిగింది ఒక్కొక్క దాడికి. మరి మొదటి దాడిలో ఎవరు వెళ్ళిపోయారయ్యా? చెరకే. మరి రెండో దాడిలో ఎవరు వెళ్ళిపోయారయ్యా? చెరకే అని ఆలోచిస్తే అసలు దీని అంతటికంటే ముందు ఇర్మియా గారి ద్వారా దేవుడు ఏం ప్రస్తావిస్తున్నాడో ఒకసారి మనం ఆలోచిద్దాం. ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయము 25వ అధ్యాయము ఒకసారి 11 చూడండి. చదవండి. చాలండి. ఇక్కడ ఏం చెబుతున్నాడు ఇర్మియా గారి ద్వారాగా? ఈ దేశమంతా పాడుగాను నిర్జనముగాను ఉండును. ఈ జనులు 70 సంవత్సరములు బబులోనునకు రాజునకు దాసులుగా ఉందురు. యెహోవా వాక్కు ఇదే. 70 సంవత్సరములు గడిచిన తర్వాతనే వారి దోషములను బట్టి నేను బబులోను రాజుకు మళ్ళీ కల్దీయుల రాజు వారికి రక్షింతును. ఇక్కడ దేవుడు చెప్పాడు ఇర్మియా గారికి. చెప్పినప్పుడు మరి ఇర్మియా గారు వెళ్ళి చెప్పాలిగా, యూదులకి వెళ్ళి ప్రకటిస్తున్నాడు. ప్రకటించినప్పుడు దేవుడు మిమ్మల్ని 70 సంవత్సరాల పాటు బబులోను చెరలో, మీరు బబులోను దేశంలోనే ఉండిపోవాలి, బబులోని కింద బాలింసలుగా ఉండిపోవాలి. త్వరలో వస్తున్నాడు రాజు, వచ్చి మొత్తాన్ని తీసుకెళ్ళబోతున్నాడు అని ప్రకటిస్తున్నాడు. ఈ దాడి జరిగింది సుమారుగా క్రీస్తు పూర్వం 606 నుండి 605 కాలాల మధ్యలో జరిగింది. క్రీస్తు పూర్వం 606 నుండి 605 మధ్య కాలంలో జరిగింది. మొదటి దాడి జరిగినప్పుడు ప్రవక్త అయిన దానియేలు గారు వెళ్ళిపోయాడు. మొదటి దాడి జరిగినప్పుడు దానియేలు, షద్రకు, మెషకు, అబేద్నెగో ఈ 4 వెళ్ళిపోయారు చెరకు. ఆ మొదటి దాడిలో వాళ్ళతో పాటు చాలామంది వెళ్ళారు. దేవుని ఆరాధించే భక్తులు చాలామంది వెళ్ళిపోయారు. ఆ ఫస్ట్ దఫాలో దేవునికి ఎంతో ప్రియుడు దానియేలు గారు. ఆ దానియేలు గారితో పాటు భక్తులు కూడా చాలామంది వెళ్ళిపోయారు. తర్వాత రెండో దాడి జరిగేటప్పుడు సుమారుగా నెబుకద్నెజరు ఆ సంవత్సరం కొత్తగా గద్దెనెక్కుతాడు రాజుగా. 8 సంవత్సరాలు జరిగిన తర్వాత ఈ చెర్ర ఎప్పుడైతే తీసుకొని వెళ్ళిపోయారో, ఈ తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత 8 సంవత్సరాలకి మళ్ళీ నెబుకద్నెజరు రాజు అవుతాడు. రాజు అయిన తర్వాత మళ్ళీ రెండో దాడికి సిద్ధం అవుతాడు, మళ్ళీ యూదుల మీదకి. మరలా యూదుల మీదకి సిద్ధమైనప్పుడు మళ్ళీ ఎవరిని తీసుకెళ్తున్నాడు? అక్కడున్న రాజుని యెకొన్యాని కూడా తీసుకొని ఆయనతో పాటు యెహెజ్కేలు ప్రవక్తను కూడా తీసుకెళ్ళిపోయాడు. భక్తులు. యెకొన్యా అంటే యూదులు పరిపాలించే రాజు, యెహోయాకీము. ఆ రాజుతో పాటు ఆ రాజు కుటుంబీకులని, పిల్లలని, వాళ్ళందరం కూడా తీసుకుని వెళ్ళిపోయాడు. యెరూషలేము పరిపాలించే రాజు, యూదుల మీద ఉండే రాజు. ఆ రాజుని ఏంటి, ఆ రాజు కింద ఉన్న సంరక్ష భటులని ఏంటి, వాళ్ళందరూ కూడా సైన్యాన్ని మొత్తాన్ని బలంగా మంచి భక్షకారులు లాంటి వాళ్ళని కూడా, కమ్మవారిని, కంసాల వారిని, అక్కడ ఉంటుంది బైబిల్లో క్లియర్గా, వీళ్ళందరిని కూడా తీసుకొని వెళ్ళిపోయాడు రెండో దాడిలో.
ఇది మొదట దాడి జరిగిన 8వ సంవత్సరానికి 597 సుమారుగా క్రీస్తు శకంలో జరిగింది. ఈ దాడిలో క్రీస్తు పూర్వం జరిగింది. ఈ దాడిలో యెహెజ్కేలు ప్రవక్త గారు వెళ్ళిపోయారు. మరి ఇంకా ఉండవ జనాంగం ఎంత ఉంది? ఇంకా యూదులు చాలా తక్కువ మంది ఉంటారు యోధా దేశంలో. మరి తక్కువ మంది ఉన్న సంఖ్యకి, ఆ తక్కువ మంది ఉన్న యూదులకి ఆ నెబుకద్నెజర్ ఏం చేస్తాడంటే వెళ్ళిపోతా ఒక సిద్కియా రాజుని వాళ్ళందరికీ రాజుగా నియమించి వెళ్ళిపోతాడు. ఆ సిద్కియాని రాజుగా నియమించి వీళ్ళందరం తీసుకుని వెళ్ళిపోయాడు. ఇంకా ఇది రెండో దాడి. ఈ సిద్కియా కూడా చాలా భయంకరంగా ఉంటాడు. అప్పటికి ఆల్రెడీ దేవుడు 2 దఫాలుగా 2 దాడులు జరిగిపోయినాయి. మరి మూడో దాడి కూడా జరగబోతుంది. మరి మూడో దాడి కూడా జరగబోతుందంటే ఇప్పుడు ఎంత భక్తిగా ఉండాలి, ఎంత భయభక్తులుగా ఉండాలి, దేవుడి పట్ల ఎంత శ్రద్ధ కలిగి ఉండాలి వీళ్ళు. అయినా కానీ నిర్లక్ష్యంగా ఉన్నారు. వాళ్ళు తీసుకెళ్ళిపోయారులే, ఆయన వస్తారులే అన్న ధీమతో ఉన్నారు. తీసుకెళ్ళిపోయారు, వచ్చేస్తారు, ప్రాబ్లం ఏమీ లేదు అని ఉన్నారు. ఈ హిజ్కియాతో పాటు ఒక ప్రవక్త వస్తాడు అప్పుడు. ఆ ప్రవక్త పేరే హనన్య. ఆయన ఏం చేస్తాడంటే వచ్చి, ఇదిగో దేవుడు 2 సంవత్సరాలలో వెళ్ళిపోయినటువంటి జనాలను కూడా తీసుకొని రాబోతున్నాడు అని దొంగ ప్రవచనాలు చెబుతాడు. ఏమని చెబుతున్నాడు అనుకుంటున్నారు? దేవుడు ఇదిగో ఎప్పుడో ఫస్ట్ దాడిలో వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, రెండో దాడిలో వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఆల్రెడీ 13 సంవత్సరాల మట్టి చెరలో ఉండిపోయి ఆ బానిసత్వంగా మరపెడుచు ఉన్నారేమో దేవుడికి. ఇదిగో వాళ్ళందరికీ లెటర్ పూర్వకంగా రాయండి, లిఖించి పంపించండి, వాళ్ళకు కూడా పంపించండి తాకీదులు అని చెప్పి ఈ రాజుతో పంపిస్తాడు. అక్కడ ఉండేవాళ్ళు కూడా సంతోషంగా ఉంటారు. ఎందుకంటే 2 సంవత్సరాలు అయిపోయింది, చక్కగా దేవుడు మమ్మల్ని విడిపేస్తాడు, చక్కగా హ్యాపీగా సంతోషంగా ఉండొచ్చు అని. ఇక్కడ ఇర్మియా గారికి ఏం చెప్పాడు? ముందు 70 సంవత్సరాలు పక్కగా ఉండాల్సిందే అక్కడ, అంతేనా కదా? 70 సంవత్సరాలు మీరు ఉండాల్సిందే, అందులో ఎటువంటి మొహమాటం లేదు. ఒకవేళ అక్కడ నుండి తీసుకొస్తాడేమో, ఒకవేళ అక్కడ ఏదో షెడ్యూల్ లాంటియో లేకపోతే ఏదైనా డేరాలు లాంటియో ఒక 2 రోజులు 3 రోజులు ఉండి ఒక ఊరు ప్రాంతాల్లోకి వెళ్ళి ఒక చుట్టం చూపుగా ఉండి వచ్చేసేటట్టుగా ఆలోచిస్తున్నారు వాళ్ళు, అంతేనే కదా? ఆ చెరక 70 సంవత్సరాలు ఉండాలని చెప్పాడు దేవుడు, మళ్ళీ తీసుకొచ్చేస్తాడు. 2 సంవత్సరాలన్నా ఎప్పుడైతే అనన్య ప్రవచనం అయితే మాట్లాడుతున్నాడో వాళ్ళందరికీ ఎలా ఉంటుంది చెప్పండి? చాలా సంతోషంగా, అబ్బా 2 సంవత్సరాల్లో వచ్చేస్తున్నామంటే చాలా సంతోషం, చాలా ఆనందం అని ఉప్పొంగిపోతూ ఉన్నారు. ఈ లోపల 70 సంవత్సరాలు అంటే ఇప్పుడు వెళ్ళినోళ్ళు కూడా అక్కడ చచ్చిపోవాలి. 70 సంవత్సరాలు అంటే ఇప్పుడు 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు చెరలోకి వెళ్ళేవాళ్ళు ఉండరు అనుకోండి. అక్కడే ఐగుప్తు, అక్కడ ఆల్రెడీ బబులోన్లోనే చనిపోవాలి వాళ్ళు. ఎందుకంటే 70 సంవత్సరాల దాకా బతకలేరు వాళ్ళు, బతకటం కష్టం. ఆల్రెడీ 50-60 సంవత్సరాలు ఉండరు ముసలోళ్ళు, లేకపోతే ఒక 25 సంవత్సరాలు ఉండాలి. 70 సంవత్సరాల దాకా ఎదురు చూడాలంటే వాళ్ళు ఉంటారు, అప్పుడు దాకా ఉండలేరు. అది ఆలోచించి అది చూసి సంతోషంగా ఆహా ఓహో అని అనుకుంటున్నారు వాళ్ళు. ఈ దొంగ ప్రవచనాలు చెప్పి వీళ్ళు అసలు ఈ హనని అనే ప్రవక్త మరి ఎందుకనో ఆయన పేరు సంపాదించుకోవాలని ప్రకటిస్తున్నాడో మరి లేదు, కానీ దేవునికి కోపాన్ని రగిలించేటట్టుగా ప్రవర్తిస్తున్నాడు. ఒకసారి చూద్దాం, చూడండి. ఇర్మియా గ్రంథం 28వ అధ్యాయం మొదటి నుండి ఒకసారి చూద్దాం. రాజైన సిద్కియా ఏలుబడి ఆరంభము 4వ సంవత్సరము 5వ నెలలో గిబియోతీయుడు అయిన ప్రవక్త అయిన ఆజ్ఞేయ కుమారుడునైన హనన్య యాజకుడై ఎదుట ప్రజలందరి ఎదుట యెహోవా మందిరములో నాతో ఇలాగనను,
ఇజ్రాయేలు దేవుడకు సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను బబులోను రాజు కాడిని విరిచివేయుచున్నాను. 2 సంవత్సరములలో బబులోను రాజు నెబుకద్నెజరు ఈ స్థలములో నుండి బబులోనుకు తీసుకొని పోయిన యెహోవా మందిరపు ఉపకారములన్నిటినీ ఇచ్చటికి మరలా తెప్పించెదను. బబులోను రాజు కాడిని విరగగొట్టి యెహోయాకీము కుమారులను యోధా రాజునైన యెకొన్యాను బబులోనునకు చెరగొట్టిపోయిన యూదులనందరినీ ఈ స్థలమునకు తిరిగి రప్పించెదనని ఇదే యెహోవా వాక్కు. ఏమని చెప్పాడండి? అసలు దేవుడి నామాన్ని అక్కడ ప్రచురించాడు. అసలు ఈయన ఏదో మామూలుగా చెప్పుకుంటే పోయేది, అలా చెప్పుకోకుండా ఏం చేస్తున్నాడు? యెహోవా నామాన్ని అక్కడ చెబుతున్నాడు. అసలు అది ఎంత భయంకరం చెప్పండి, చాలా చాలా భయంకరం. అసలు దేవుడు ఆల్రెడీ 70 సంవత్సరాలు మీరు ఉండాలి ఇక్కడ, 70 సంవత్సరాలు మీరు పక్కగా ఉండాల్సిందే. 70 సంవత్సరాలు ఉండాలని చెప్పినప్పుడు మరి ఈ ప్రవక్త వచ్చి సింపుల్గా 2 సంవత్సరాలు ఉంటే చాలంటే ఎలా నమ్ముతున్నారు వీళ్ళు? ఒకసారి ఆలోచించండి. ఈ కాలంలో కూడా చాలామంది దేవుడికి వ్యతిరేకంగా బోధలు జరుగుతున్నాయా లేదంటారా? చాలా సందర్భాల్లో, చాలా కాలం, చాలా సందర్భాల్లో, చాలా చోట్ల జరుగుతున్నాయి. ఈ హనన్య లాంటి వాళ్ళు చాలామంది ఇప్పుడు కూడా సమాజంలో ఉన్నారు. దేవుడు చెప్పనటువంటి మాటలనే, అసలు దేవుడు పలకకూడనటువంటి మాటలను కూడా పలికించి తప్పుడు బోధలు చెప్పి ఎంతోమందిని మాయ మాటలు చెప్పి నరకాయం వైపుకు తీసుకెళ్తున్నారు ఈ రోజుల్లో కూడా. వాళ్ళకి కమ్మగా ఉండే మాటలు చెప్పి, వాళ్ళకి కామెడీ మాటలు చెప్పి చక్కగా సంతోషంగా ఒక జబర్దస్త్ లాంటి షో లాంటి కామెడీలు చెప్పి, అలాంటి షోలతో చాలామంది ఈ రోజుల్లో పాస్టర్ గారు చాలామంది ఉన్నారు. చాలా మోసపూరితమైనది ఇది. ఇక్కడ యూదులు చాలా సంతోషంగా ఆలోచిస్తున్నారు, సంతోషంగా ఉన్న 2 సంవత్సరాల్లో మనం తిరిగి వచ్చేస్తున్నాం అని. అసలు ఎక్కువ శాతం ఎటు నమ్ముతారు చెప్పండి? ఇర్మియా గారి మాట నమ్ముతారా? ఈ హనన్య మాట నమ్ముతారా? ఇర్మియా గారి మాట పక్కకి తీసి పెట్టేశారు. అసలు దేవుడు చెప్పిన మాట ఎప్పుడో పక్కన పెట్టేశారు వాళ్ళు. హనన్య వచ్చి చెప్తే 2 సంవత్సరాలు ఇదిగో దేవుడు నాకు చెప్పాడు, కల్లో వచ్చి రాత్రే చెప్పాడు, ఇదిగో నేను మీతో చెబుతున్నాను అని చెబుతున్నాడు. అసలు దేవుడు ముందే ఫిక్స్ అయిపోయి ఉన్నాడు, అసలు వీళ్ళని ఒక్కసారి తీసుకెళ్ళకూడదు, 3 సార్లుగా 3 దఫాలుగా 3 విధాలుగా తీసుకెళ్ళాలి వీళ్ళని అని ఆయన ప్రణాళిక వేసుకొని ఆల్రెడీ సిద్ధంగా ఉన్నాడు. 70 సంవత్సరాలు అక్కడ బబులోనులో ఉండిపోవాలి వీళ్ళు అని ఫిక్స్ అయిపోయాడు. దేవుడు ముందే ఫిక్స్ అయిపోయాడు, అలాగే చెబుతున్నాడు. కానీ ఈ దొంగ ప్రవచనాలు దేవుని పేరు పెట్టుకుని దేవుని పేరట వచ్చి చెబుతున్నాడు. మరి ఇర్మియా గారు ఏమంటున్నాడు చూడండి ఆ మాటలని. 6వ వచనం చూడండి, 28:6. అలాగూ జరుగునుగాక, యెహోవా ఎలాగనే చేయునుగాక. చూస్తే అయితే క్షేమము కలుగునట్లు ప్రకటించుము, ప్రవక్త ఇతడే, అతని మాట నెరవేరునని యెహోవా నిజముగా అతన్ని పంపిన ఒప్పుకునేదని ప్రవక్త అయిన ఇర్మియా చెప్పగా, ప్రవక్త అయిన హనన్య ప్రవక్త అయిన ఇర్మియా మీద నుండి ఆ కాడిని తీసి దాన్ని విరిచి ప్రజలందరి ఎదుట ఇట్లా నన్ను యెహోవా ఎలాగో సెలవిచ్చుచున్నాడు, 2 సంవత్సరములుగాను నేను బబులోను రాజైన నెబుకద్నెజరు కాడిని సర్వ జనముల మీద నుండి తొలగించి దాన్ని విరిచింపజేసేదను. అంతటా ప్రవక్త అయిన ఇర్మియా వెళ్ళిపోయాను. ఇర్మియా గారు ఏమంటున్నారు? అలా జరగటం నాకు సంతోషమే, కానీ అలా చేయడు దేవుడు. కానీ దాన్ని అలా చేయడు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆల్రెడీ దాడిలో వెళ్ళిపోయారు. ఎవరు వెళ్ళిపోయారు? ముందు దానియేలు గారు వెళ్ళిపోయారు, తర్వాత
ఆయనతో పాటు ఉన్న స్నేహితులు షడ్రక్ మెషక్ అబేద్నెగో వీళ్ళు కూడా వెళ్ళిపోయారు. రెండో దాడి జరిగినప్పుడు యెహోయాకీము వెళ్ళిపోయాడు రాజు. ఆయనతో పాటు ప్రవక్త అయిన యెహెజ్కేలు కూడా వెళ్ళిపోయాడు. వీళ్ళందరూ వెళ్ళిపోయి బబులోనులో ఎలా ఉన్నారు ఒకసారి ఆలోచించండి. వాళ్ళు సంతోషంగానే ఉన్నారా? వాళ్ళకి బాధలే ఉన్నాయి. ఇప్పుడు ఈ కాలంలో ఉన్న సేవకులకి ఉన్నట్టు బాధలు అక్కడ ఆ కాలంలో కూడా ఉన్నాయి. వాళ్ళు కూడా శ్రమలతో ఇబ్బందులతో పడ్డారు దేవుళ్ళు. వాళ్ళు కూడా సంతోషంగా హ్యాపీగా ఏమీ లేరు. కానీ అక్కడ ఉండగాని వాళ్ళు దేవుణ్ణి ఆరాధిస్తూనే ఉన్నారు. అప్పుడు నెబుకద్నెజరు ఒక ప్రతిమను చేయించి పెట్టినప్పుడు దాన్ని మొక్కమంటే మొక్కం అని చెబుతున్నారు వాళ్ళు. అది తర్వాత సందర్భాల్లో జరిగింది. అంతమంది భక్తులు ఉండటం వల్లే అలా చెరకు వెళ్ళబోవడానికి అసలు దీనివల్ల ఏంటి చెప్పండి లాభం? అలా భక్తుల్ని కానీ యూదుల్ని కానీ చెరకు తీసుకెళ్ళకపోవడం వల్ల దేవునికి వచ్చే ప్రయోజనం ఏంటి? దేవునికి వచ్చే లాభం ఏంటి? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా? అలా తీసుకెళ్ళిపోవటం వల్ల ఇప్పుడు వరకు యెరూషలేము పరిసర ప్రాంతాలలోనే దేవుడి గురించి తెలుసు. ఇప్పుడు వరకే యెరూషలేము చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న పిల్ల దేశాలు ఇవన్నీ కూడా వీటిలో మాత్రమే తెలుసు. తర్వాత బబులోనికి వెళ్ళిపోయిన తర్వాత అసలు సమాచారం దేవుడి గురించి మొత్తం ప్రపంచం అంతా వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయింది? అసలు ఈ బైబిల్లో ఉన్న సమాచారం అంతా ప్రపంచానికి వెళ్ళిపోయింది. దేవుడు ఏదో ఊరికినే చేయడుగా. మరి వీళ్ళని చెరణ ఎందుకు తీసుకెళ్ళాడంటే మొత్తం దేవుని గురించి మొత్తం స్ప్రెడ్ అయిపోవాలి. ఇప్పుడు వరకు యెరూషలేము చుట్టుపక్కల ప్రాంతాల్లోనే తెలుసు దేవుడి గురించి మా అయితే. మరి ఈ విషయాలన్నీ తెలియాలంటే, దేవుడి గురించి తెలియాలంటే బెల్షస్సరు వచ్చి ఇదిగో దానియేలు దేవుడే దేవుడు, ఆయన చెప్పిందే చేయడని మొత్తం ఆజ్ఞ పాస్ చేసి చెబుతాడు. ఇదిగో సకల రాజ్యాలు సకల దేశాలు ఇవన్నీ కూడా ఇదిగో ఈ దేవుడే దేవుడు, ఈ ఆజ్ఞ ఫాలో అవ్వాలి అని చెప్పి పాస్ చేసి పంపిస్తాడు దేశాలన్నిటికీ. అది ఎలా వెళ్ళింది అనుకుంటున్నారు? వీళ్ళు వెళ్ళటం వల్లే. అలా ప్రపంచం అంతా పాస్ అయిపోయింది. నెబుకద్నెజరు అంటే 1-2-3 దేశాలకి రాజు కాదు, ఆయన చక్రవర్తి. కొన్ని దేశాలు ఆధీనం చేసుకున్నాడు ఆయన. కొన్ని ప్రాంతాలు చాలా దేశాలు యాడ్ అయిపోయినాయి. ఆయన కింద చాలామంది రాజులు ఉన్నారు. ఇప్పుడు మన యెరూషలేములో ఉన్న రాజులు ఎట్టయితే బందీగా వెళ్ళిపోయారో అలాంటి రాజులు బోల్డ్ మంది ఉన్నారు ఆయన కింద. అలా వెళ్ళిపోయినప్పుడు మరి వీళ్ళు కూడా భక్తులు కూడా వెళ్ళిపోయారు కదా. ఈ భక్తిని కాపాడుకుంటూ అక్కడ ఉన్న రాజు కూడా వీళ్ళ భక్తిని వీళ్ళ దేవుణ్ణి యాక్సెప్ట్ చేశాడంటే అసలు అది ఎంత గ్రేటో చూడండి ఒకసారి. అది మామూలు విషయం కాదు. అసలు వాళ్ళు ఆల్రెడీ విగ్రహాలకు సూర్యదేవరనామ ఇవన్నీ మొత్తం చేస్తూ ఉంటారు. వాళ్ళు ఒక ప్రతిమనే పెట్టారంటే చూడండి ఎంత భయంకరమైన విగ్రహాలను చేస్తారు వాళ్ళు, విగ్రహ ఆరాధన చేస్తారు. అలాంటప్పుడు ఈ చక్రవర్తి ద్వారా దానియేలు గారి ద్వారా విన్న సందర్భాలని ఇవన్నీ కూడా వాళ్ళు ఫాలో అవ్వాల్సి వచ్చింది కొంతకాలానికి. దేవుడు అలా తీర్చిదిద్దుతాడు. ఒకసాటే ఉంటే కొందరు భక్తులు ఇప్పుడు ఈ ఏరియాలో తెలుసుకున్న వాక్యం తెలుసుకున్నటువంటి వాళ్ళు ఒకసాటే ఉంటే కుదరదు దేవుడికి. వాళ్ళు ఎక్కడి నుండి వేరే ప్రాంతానికి వెళ్ళాలి. ఇక్కడ ఆల్రెడీ తెలుసుకున్న వాళ్ళ దగ్గర ఉంటే ఏం ప్రయోజనం? ఆల్రెడీ తెలుసుకున్న విషయాలే కదా చెప్పేది. ఇదిగో యేసుక్రీస్తుని నమ్మండి మీ పాపాలు పోతాయి అని వాళ్ళకి సువార్త ప్రకటించాం. వాళ్ళు తెలుసుకున్నారు, ఇవన్నీ చేశారు, చక్క రక్షణ పొందారు, అంతా మొత్తం వచ్చేసారు. ఇంకా అక్కడ ఇంకేం విషయాలు చెబుతాం మనం? తెలుసుకున్న వాళ్ళ దగ్గర కాదు, తెలియనటువంటి జనాల దగ్గరికి వెళ్ళాలి. ఇది చెబుతున్నాడు దేవుడు. ఆ కాలంలో వాళ్ళకి ఇష్టం లేకపోయినా కానీ చెరగ పంపించాడు. దేనికయ్యా అంటే దేవుడి గురించి స్ప్రెడ్ అవ్వాలి, దేవుడి గురించి అందరికీ తెలియాలి, ప్రపంచం అంతా నమ్మాలి. ఇదిగో ఈ దేవుడే నిజమైన దేవుడు, ఇది ఈయనే అసలైన దేవుడు,
సత్యదేవుడనే సర్టిఫికేట్ ఇచ్చారు ఆల్రెడీ. ఆ చెరల్లోనే ఉండి వీళ్ళు గ్రంథాలను రాయించాడు దేవుడు, తాకీదులను రాయించాడు. యెహెజ్కేలు గారు కూడా అక్కడే రాయించాడు, దానియేలు గారు కూడా అక్కడే. ఈ దర్శనాలు, భావాలు ఇవన్నీ వచ్చింది ఏంటనుకుంటున్నారు? మన యెరూషలేము దేవాలయంలో ఉన్న ప్రతిమలన్నీ తీసుకొని వెళ్ళిపోయి మొత్తం వాళ్ళు మందు పార్టీ లాగా చేసుకొని హ్యాపీగా సంతోషంగా ఉన్నప్పుడు వాటిని అసలు వాడకూడనటువంటి వాటికి అపవిత్రంగా వాడుతూ ఉంటే దేవుడు రాత వచ్చి నీ రాజ్యం త్వరలో ముగించబోతుంది అని చెప్పాడు. మెనీ ఓ టేకెల్ ఓ ఫారసీ, నీ రాజ్యం నీ వద్ద నుండి తీసివేయబడుతుంది అని చెబుతున్నాడు. అలాగే ఒక రెండో రాజుల గ్రంథం ఒకసారి చూద్దాం, ఇంకా క్లియర్గా ఉంటుంది దాంట్లో. రెండో రాజుల గ్రంథం 25వ అధ్యాయము మొదటి నుండి ఒకసారి చూద్దాం. అతని ఏలుబడిలో 9వ సంవత్సరమందు 10వ మాసము 10వ దినమున బబులోను రాజు అయిన నెబుకద్నెజరు అతని సైన్యమును యెరూషలేము మీదకు వచ్చి దాని మీదకి దిగి దాన్ని చుట్టూను ముట్టి దెబ్బలు కట్టిరి. ఆ ప్రకారం రాజైన సిద్కియా ఏలుబడి యందు 11వ సంవత్సరం వరకు పట్టణం ముట్టడి వేయుచుండగా 4వ నెల 9వ దినమున పట్టణంలో ఉన్న క్షామము అఘోరమాయను. దేశపు జనులు ఆహారము లేక చనిపోయారు. కల్దీయులు పట్టణ ప్రకారములు చెడగొట్టి ఆ రాత్రి ఎందు రాజు తోట దగ్గర ఉన్నాయి అని ఇట్ట పారిపోయాడు ఆయన. చాలామంది అక్కడ చూడండి, యెరూషలేం అంటే ఆయన ఎప్పుడైతే దాడి చేస్తాకు వస్తున్నాడో వచ్చినప్పుడు ఆ పొలాలను కానీ ఆ చుట్టుపక్కల ఉన్న మంచి వాళ్ళు చక్కగా సిద్ధపరుచుకున్నవన్నీ కూడా నాశనం అయిపోయింది. మొత్తం వాళ్ళు తినడానికి తిండిలాగా చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారని ఇక్కడ దేవుడు చెబుతున్నాడు. ఒక దాడి జరిగిందంటే ఇదంతా ఎందుకు? మన కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు అందరు ఇంట్లోనే కూర్చున్నారా? మరి ఫుడ్డు గిడ్డు ఇవన్నీ ఆడ నుండి వచ్చినాయి. అప్పుడు ఎంతగా దాని గురించి విలువ తెలియనటువంటి వాడు కూడా విలువ తెలిసింది. దేవుడు ఒక్కోసారి పాఠాలు నేర్పిస్తాడు. కానీ ఆ కాలంలో కూడా ఆహారం లేక చనిపోయారు చాలామంది. కానీ దాడి జరిగిందంటే ఒక రాజ్యం మీదకి చాలా చాలా భయంకరంగా ఉంటుంది. అది మొత్తం ఇళ్ళన్నీ పడిపోవటం, ఇళ్లలో ఉన్న వాటిని ధ్వంసం చేయటం, అలాగే చాలామంది చనిపోవడం, చాలా చాలా మంచి ఆభరణాలు, మంచి వజ్రాలు కానీ బంగారం కానీ ఇవన్నీ కూడా ఏమైనా మంచి ఉంటే అవి తీసుకొని ఎత్తుకెళ్ళిపోవడం, అలా జరిగేది. అలా మొత్తాన్ని తీసుకొని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇక 3వ దాడి ఉందని చెప్పాను కదా. ఈ 3వ దాడి జరిగేటప్పుడు ఆల్రెడీ 2 సంవత్సరాల్లో మీరు వచ్చేస్తారయ్యా, దిగులు పడమాకండి అని చెప్పినప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు? ఆల్రెడీ 3వ దాడి జరిగిద్ది, 2 సంవత్సరాల్లో వచ్చేద్దాం కాదు, మీరు అక్కడికి వెళ్ళి ఇళ్ళు కట్టుకోవాలి, అక్కడికి వెళ్ళి పిల్లలను కనండి, అక్కడే ఉండండి, అక్కడే నివాసం చేయాలి, మీరు అక్కడ ఉండాల్సిందే మీరు అని బల్లగుద్ది చెప్పేస్తున్నాడు. చూడండి, ఇర్మియా గ్రంథంలోనే ఉంటుంది, ఒక మాట చూద్దాం. ఇరవై 9వ అధ్యాయం 5వ వచనం చూడండి. ఇండ్లు కట్టుకొనొచ్చు, వాటితోనూ నివాసించుడి, చేసుకొని కుమార్తెలను కనుడి, అక్కడికి ఏమీ మీకు తక్కువ కాలేకుండా అభివృద్ధి పొందుటకై కనునట్లు అని చెబుతున్నాడు. ఇక్కడ పెండ్లు చేసుకోండి అని చెబుతున్నాడు. వీళ్ళేమో ఆలోచిస్తున్నారు,
అక్కడికి వెళ్ళి సింపుల్గా వచ్చేసేటట్టుగా 2 సంవత్సరాలు వచ్చేస్తాం, చాలా సింపుల్ అని ఆలోచిస్తున్నారు. దేవుడు అక్కడికి వెళ్ళి ఇల్లు కట్టుకోవాలి, ఇవన్నీ చేయాలంటే 2 సంవత్సరాల్లో వచ్చేది కాదు అది. అంతేనే కాదా? 70 సంవత్సరాలు అంటే 70 సంవత్సరాలు పక్కాగా ఉండాల్సిందే అక్కడ. ఆ 70 సంవత్సరాలు ఉండాల్సిందే. ఆ 70 సంవత్సరాల పాటు ఉండాల్సిందే. అందుకే మీరు ఇల్లు కట్టుకోవాలి, పెళ్ళిళ్ళు చేసుకోండి, పిల్లలకు కనండి, సంతోషంగా ఉండండి, అవన్నీ సక్రమంగా చేయండి అని దేవుడు చెబుతుంటున్నాడు. ఇక్కడ హనన్య వచ్చి చెబుతున్నాడు ఒక పక్క, ఏమని? అయ్యా 2 సంవత్సరాల్లో మీరు వచ్చేస్తున్నారు, ఏం ప్రాబ్లం లేదు, మిమ్మల్ని తీసుకొచ్చేసేస్తాడు దేవుడు. 2 సంవత్సరాల్లో మిమ్మల్ని తీసుకురాబోతున్నాడు, ఏం ప్రాబ్లం లేదు అని దొంగ ప్రవచనాలు చెబుతున్నారు. ఈ హనన్య ఒకడే కాదు, ఆహాబు, ఈ రాజు కూడా దొంగ ప్రవచనాలతో మోసాలు చేస్తున్నారు, ప్రజలను మబ్బు పెట్టేస్తున్నారు. ఈ రాజు చెబితే మరి అందరూ వినాలిగా కింద, వీళ్ళు కూడా విని మబ్బు పెట్టేసి ఆ ప్రజలకి అదే బాటలో ఉండిపోయారు. ఇంకా ఇదే 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 అన్నట్టుగా. మరి వీళ్ళని ఏమన్నా వదిలిపెడతాడు దేవుడు? అస్సలు వదిలిపెట్టడు. చూడండి ఇక్కడ కింద చెబుతున్నాడు ఒకసారి, 29వ అధ్యాయం 29వ వచనం, ఇర్మియా గ్రంథం 21వ వచనం ఒకసారి చూద్దాం. చదవండి. చాలండి. ఇక్కడ ఏం చెబుతున్నాడు? నా నామమున అబద్ధపు సాక్ష్యాలు చెబుతున్నారు, ప్రవచనాలు చెబుతున్నారు. ఎంత అసలు దేవుడు ఏం చెబుతున్నాడు ఇక్కడ? నా నామాన్ని ఉపయోగించుకున్నారు వాళ్ళు అని చెబుతున్నాడు. నా నామం, నా పేరు, యెహోవా సైన్యములకు అధిపతి అయిన యెహోవా ఎలాగ సెలవిచ్చుచున్నాడు అని చెబుతున్నాడు. ఎవరు? హనన్య అనే ప్రవక్త. అసలు దేవుడు ఆల్రెడీ దేవుడు ఏ మాట చెప్పినా కానీ అలాగే ఆ ప్రస్తావనలోనే చెబుతాడు. మరి వీళ్ళందరూ యూదులు కూడా నమ్మాలంటే ఆ పేరునే ఉపయోగించుకొని చెబుతున్నాడు. చాలా చాలా మోసకరం. వీళ్ళందరిని మోసంలో పడేసాడు, అందరిని మోసంలో పడేసాడు. ఈరోజు కూడా అసలు మన కాన్సెప్టే దయ్యం, దాని గురించి ఎవరికి చెప్పేది మీకు. ఈరోజు కూడా చాలామంది మోసపోతున్నారు. దేవుని పనిలోకి వచ్చిన తర్వాత, దేవుని మందిరానికి వచ్చాక, అయినా దేవుని సేవలోనికి దేవుడు పిలుచుకున్న తర్వాత, దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత చాలామంది మోసపోతున్నారు. చాలామంది ఆ మోసపోయాను నేనని ఎప్పుడు తెలిసిందంటే చచ్చిపోయిన తర్వాత తెలిసింది. అది వాస్తవం. ఈ లోపల ఎవరైనా చెప్పారా, ఎవరైనా వాక్యం ద్వారా గద్దించి చెప్పినా మనసు విననొల్లన్నటువంటి మనసు అయితే దానికి ఏం చేసేది ఏం లేదు. ఇప్పుడు ఇక్కడ హనన్య లాంటి వాడు వచ్చి చెప్పినా కానీ వాళ్ళు విననటువంటి పరిస్థితి. ఇప్పుడు వాళ్ళు వింటున్నారు, కానీ ఇర్మియా గారు చెప్పినటువంటి మాటలు చెబుతుంటే ఎంట్లా అబద్ధ ప్రవచనాలే వింటున్నారు వీళ్ళు, అబద్ధపు మాటలే వింటున్నారు. దీన్ని బట్టి ఆలోచించండి. ఈ రోజుల్లో కూడా దయ్యం చాలామంది వాక్యాన్ని సింపుల్గా పడేసేటట్టుగా చేస్తున్నారు. వాక్యం చదివినప్పుడు కానీ ఏది చేసినప్పుడు కానీ చాలా డైవర్ట్ చేసేస్తుంది. ఇలా హనన్యలాగే ఎంతమందిని మోసం చేస్తున్నారో ఒకసారి చూడండి దయ్యం. ఈ రోజుల్లో కూడా నేను యేసుని నమ్మాను, యేసుని విశ్వసిస్తున్నాను అని తెలుసుకున్నారు అంతే. అని యేసుని నమ్మాను, రక్షకుడిగా అంగీకరించాను, యేసు దేవుడని ఒప్పుకున్నాను, ఇక నన్ను వచ్చినప్పుడు ఆయన 2వ రాకడలో పరలోకం తీసుకెళ్తాడని నమ్ముతున్నారు అంతే. తర్వాత చేయవలసింది ఏం చేయట్లా. యేసు చెప్పినటువంటి బోధలలో ఏమి చేయలేకపోతూ ఉన్నారు. యేసుక్రీస్తు వారు కూడా చూడండి, చాలా సందర్భాలలో ఒక యవనస్తుడు కూడా వస్తాడు, డబ్బుండ అధికారి. వచ్చినప్పుడు ఏం చేయాలయ్యా అంటే, ఇవన్నీ ఆజ్ఞలన్నీ ఫాలో అవుతున్నానంటే, అయితే నీకేదో కొదువుగా ఉంది,
అదంతా అమ్మేసి నన్ను వెంబడించి అంటాడు. వెంబడించడం అంటే ఏంటి? యేసుక్రీస్తు బాటలో నడవాలి, ఆయన చెప్పిన బోధల్ని అనుసరించాలి. అలా చెప్పాడు. కానీ ఈ రోజుల్లో తీసుకున్న తర్వాత ఇక సరిపోతుంది, ఇంకే పనైనా చేసినా సరిపోయిద్ది అన్న ఆలోచనలో ఉండిపోయారు. తర్వాత మూడో దాడి కూడా రెడీగా ఉంది. మూడో దాడి కూడా వచ్చాడు. నెబుకద్నెజరు వచ్చాడు. ఈ హనన్యాని ఆల్రెడీ దేవుడే భయంకరంగా చంపేస్తాడు. ఈయన ఉంటాడు కదా రాజు, కళ్ళు కూడా ఓడ బీకేసి వాళ్ళ పిల్లల ముందలే పిల్లలను కూడా నరికేపిస్తాడు. ఆ రాజు కళ్ళును కూడా బీకేపిచ్చి అక్కడే చంపేస్తారు. చాలా భయంకరంగా మోసం చేస్తే ఎందుకు ఊరుకుంటాడు దేవుడు? అస్సలు ఊరుకోడు. అదే మేము ఇందాక చదివిన 2 రాజుల గ్రంథంలో 28వ అధ్యాయంలో ఉంటుంది. ఆ అధ్యాయం మొత్తం చదివితే 3 దఫాలుగా ఉంటుంది. వీళ్ళందరిని భయంకరంగా చంపించాడు దేవుడు. దొంగ ప్రవచనాలు చెప్పినటువంటి వాళ్ళు అహాబుని, హనన్య, వీళ్ళందరం కూడా చంపించేశాడు. చెరక 3 దఫాలో కూడా వచ్చాడు, చెరక తీసుకొని వెళ్ళిపోయాడు. ఆల్రెడీ వాళ్ళు 2 సంవత్సరాల్లో వస్తామని ఎదురు చూస్తున్నారు. వీళ్ళని కూడా తీసుకొని వెళ్ళిపోయాడు. మొత్తాన్ని తీసుకొని వెళ్ళిపోయాడు. ఇంకా ఏదో చల్లా చెదిరికి అక్కడక్కడ వదిలేసాడు. యెరూషలేము దేవాలయాన్ని కాల్చేసాడు. మొత్తం యెరూషలేము సగం వరకే పడిపోయింది, ఇరక్కొట్టేసాడు, మొత్తం ధ్వంసం చేసేసాడు. పట్టణాన్ని కూడా, ప్రహరీ గోడ ప్రాకారాన్ని కూడా చాలా చోట్ల పడగొట్టేశాడు. మొత్తాన్ని పడగొట్టేశాడు. యెరూషలేము దేవాలయం కూడా సగం వరకు పడిపోయింది. యేసుక్రీస్తు కాలానికి కూడా అలాగే ఉంటుంది. అది యేసుక్రీస్తు యెరూషలేము దేవాలయంలో బోధిస్తాడు కదా, ఆయన బోధించేటప్పుడు కూడా కొద్దిగా ఉంటుంది దేవాలయం. ఆ యేసుక్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత కూడా క్రీస్తు శకం 70లో ఆ దేవాలయం కూడా పడగొట్టేస్తాడు ఒక చక్రవర్తి వచ్చి. పూర్తిగా మొత్తం ధ్వంసం అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు ప్రార్థన చేసుకోవాలన్నా ఏది చేసుకోవాలన్నా, మీకు మొన్న శుక్రవారం చెప్పాను కదా, గోడ దగ్గరికి వెళ్ళి ఒక చీటి దాంట్లో పెట్టి ఏడ్చుకొని రావటం. దేవుడికి గోడ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయటం అంతే. వాళ్ళు ఎండలో, మందిరం లేదు, ఏమీ లేదు. అక్కడ ఉన్నది కూడా స్థలం 3కి కేటాయించారు. 3 కంటే ఎవరు అనుకుంటున్నారు? ఒకటే యూదులకి, ఇంకోటి ముస్లిమ్స్కి, ఇంకోటి క్రైస్తవులకి. ఆ యెరూషలేము దేవాలయంలో చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నీ కూడా 3 కేటగిరీస్గా డివైడ్ చేశారు. యేసుని నమ్మిన క్రైస్తవులు ఉన్నారు అక్కడ, ఆల్రెడీ యూదులు ఉన్నారు, ముస్లిమ్స్ కూడా ఉన్నారు. అలా చెరలోనికి వెళ్ళిపోయి బానిస బతుకుచూ ఉన్నారు. దేవుడు చెప్పిన ఆజ్ఞే ఫాలో అయ్యింది. దేవుడు చెప్పిన నియమమే అక్కడ నెరవేరింది. ఈ మధ్యలో చెప్పిన వాళ్ళు అందరూ పోయారు. ఇక 2 సంవత్సరాల్లో వచ్చేస్తారన్నారు, పోయింది. కానీ మనం దేవుడు చెప్పిన మాటను మాత్రమే మనం నమ్మాలి. ఇప్పుడు ఎవరైనా సరే సేవకులు చెప్తే సింపుల్గా గుడ్డిగా నమ్మేయకూడదు. అది బైబిల్లో ఉందా లేదా అని చూడండి ముందు. చూసిన తర్వాత దాన్ని మీ హృదయంలో తీసుకోండి. ఏదో నోటు మాటతో చెప్పే చాలా ఉంటాయి, అవన్నీ తీసుకోకూడదు. దేవుడు ఏం చెప్పాడు మాత్రమే తీసుకోవాలి. ఆలోచించండి, గ్రహించండి, ఆలోచనలో పెట్టండి. అలాగే యూదులు, ఇజ్రాయేల్ ఎప్పుడూ వెళ్ళిపోయారు చెరకే, అష్షూరు చెరకి వెళ్ళిపోయారు. వాళ్ళని తీసుకెళ్ళిపోయాడు, మేము మంచి పరిశుద్ధులమని వీళ్ళు అనుకున్నారు. వీళ్ళు చూస్తే వీళ్ళని కూడా భయంకరంగా చేశాడు దేవుడు. ఎందుకు చేశాడయ్యా అంటే రుజువు కూడా నేను చెప్పాను. మనందరం కూడా